50 lakh డొనేట్ చేసిన వాళ్ళు అసలు మన వరకు ఎందుకు వస్తారండి? స్కామర్స్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఇలాంటి స్కామ్స్లో అస్సలు పడకండి. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు టీటీడీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు అంటే ఒక్కసారి మన చేతిలోంచి డబ్బు వెళ్ళిపోయిందంటే అది రావడం చాలా కష్టం అండి. ఈ డొనేషన్ స్కామ్స్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ అయితే చూసేసారు కదండి. సో ఈ రోజు ఈ వీడియోలో టీటీడీ పేరుతో జరుగుతున్న కొన్ని స్కామ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. దీని రిలేటెడ్ టీటీడీ వాళ్ళు అయితే మనకు అఫీషియల్ నోటీస్ కూడా రిలీజ్ చేశారనమాట అఫీషియల్ వెబ్సైట్లో. సో ఫస్ట్ స్కామ్ వచ్చేసరికి టీటీడీది ఫేక్ వెబ్సైట్ అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుందండి. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసరికి ఒకసారి ఇక్కడ పెడతాను అండ్ ఒకసారి చెప్తాను కూడా. టీటీడీ దేవస్థానం.online.com అని చెప్పేసి ఫేక్ వెబ్సైట్ అనేది సర్క్యులేట్ అవుతుందన్నమాట. దీంట్లో ఏం జరుగుతుందంటే, మనకి ఆల్రెడీ ఒరిజినల్ వెబ్సైట్లో ఆగస్ట్, అక్టోబర్, సెప్టెంబర్ ఈ మంత్స్కి అన్నట్టుకి టికెట్స్ అయిపోయాయి. కానీ ఈ ఫేక్ వెబ్సైట్లో మనకి 3 monthsకి టికెట్స్ ఉన్నట్టు చూపిస్తుందండి. సో ఒకవేళ మీరు క్లిక్ చేసింది ఫేక్ వెబ్సైట్ అయితే కనుక ఈ టికెట్స్ని మీకు ఉన్నట్టు కనిపిస్తుందండి. ఇది మెయిన్ ఎవరిని టార్గెట్ చేయడానికంటే, బుక్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలాంటి వెబ్సైట్స్లో బుక్ చేసుకుంటారు అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి చేస్తున్న పని అండి. సో ఎలాంటి ఫేక్ వెబ్సైట్లలో మీరైతే టికెట్స్ బుక్ చేసుకోకండి. అండ్ మీకు ఇలా టికెట్స్ కనిపిస్తున్నాయి అంటే అది పక్కా ఫేక్ అండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్టోబర్ మంత్ వరకు టికెట్స్ అన్నీ అయిపోయాయండి. ఆర్జిత సేవలు అవని, 300 రూపీస్ అవని, లేకపోతే శ్రీవాణి అవని, సో ఇవన్నీ టికెట్స్ అయిపోయాయండి. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఎవరైతే భక్తులు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళైతే సేఫ్ అండి. అండ్ ఇంకొకటి స్కామ్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందంటే అది వచ్చేసరికి లైఫ్ టైమ్ విఐపి బ్రేక్ దర్శనం అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ అనేది మనకు సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో ఇది మెయిన్ ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారంటే ఎస్సీపీ డెవలపర్స్ అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ని రకరకాల వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని రన్ చేస్తున్నారంట. సో ఈ విషయాన్ని కూడా టీటీడీ విజిలెన్స్ వాళ్ళు గమనించి వాళ్ళ మీద అయితే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగిందండి. సో మీరు ఇలాంటి ఫేక్ వెబ్సైట్లలో కానీ టీటీడీ ఒరిజినల్ వెబ్సైట్లో తప్ప ఎలాంటి ఫేక్ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకోకండి. సో ఇలాంటి అన్ని విషయాలు మీరు ముందే గమనించుకోవాలండి. ఒక్కసారి మన చేతిలోంచి డబ్బు వెళ్ళిపోయిందంటే అది రావడం చాలా కష్టం అండి. అండ్ నేను పర్సనల్గా మా రిలేటివ్స్లో కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసిన స్కామ్స్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. సో దట్ ఎవరైతే ముందుకి ఇలాంటి అంటే ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది అని మీకు ఒక ఐడియా వస్తుందండి. సో దట్ మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారని. సో ఫస్ట్ వచ్చేసరికి డొనేషన్ స్కామ్స్ అంటే ఎవరైతే 50 lakh అండ్ అబోవ్ డొనేట్ చేసిన వాళ్ళకి ఇన్ని సుప్రభాత్ సేవలు లేకపోతే ఇన్ని కళ్యాణ్ సేవలు అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట ఆప్షన్. సో అలాగ ఏమంటున్నారంటే, మేము ఇంత డొనేట్ చేసాము, సో డోనర్స్ కేటగిరీలోని మిమ్మల్ని తీసుకెళ్తాము, కాకపోతే మీరు మాకు అంత అమౌంట్ ఇవ్వకపోయినా కొంచెం అమౌంట్ ఇస్తే చాలు అని చెప్పేసి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళని, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుందండి. సో ఇలాంటి స్కామ్స్లో మాత్రం అస్సలు పడకండి. ఎందుకంటే 50 lakh డొనేట్ చేసిన వాళ్ళు అసలు మన వరకు ఎందుకు వస్తారండి? సింపుల్ కదా. సో ఇలాంటివన్నీ అసలు మీరు అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోనర్ ప్రివిలేజెస్ అన్నవి కరెక్ట్గా ఐడియా ఉండదన్నమాట. సో ఎంత డొనేట్ చేస్తే ఎలాంటివి ఉంటాయి, ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయి ఏంటనేది మీకు ఐడియా లేకపోతే ఒకసారి నా ఛానల్లో వీడియో చేశాను, అది ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. సో 50 lakh అండ్ అబోవ్ డొనేట్ చేసిన వాళ్ళకి ఇలాంటి ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయండి. సో 1 lakh కానీ 2 lakh కానీ లేకపోతే 4 lakh కానీ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రివిలేజెస్ ఉండవు. సుప్రభాత సేవ దొరుకుతుందని, కళ్యాణం దొరుకుతుందని. సో ఇదండి. సెకండ్ వచ్చేసరికి మనకి మా దగ్గర శ్రీవాణి ట్రస్ట్ డొనేట్ చేసిన టికెట్స్ ఉన్నాయి, మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారండి. అసలు మనకి మామూలుగా శ్రీవాణి టికెట్ ప్రాసెస్ ఏంటనేది ఐడియా ఉంటే పర్లేదు, మనం ఇలాంటి స్కామ్స్లో పడం. కానీ ఎవరికైతే ఐడియా ఉండదో వాళ్ళు ఇలాంటి స్కామ్స్లో పడే అవకాశం ఉంటుందండి. మనం మామూలుగా టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు మనం ఇచ్చే బేసిక్ డీటెయిల్స్ ఏంటి, మన నేమ్, మన ఆధార్ కార్డు ఇచ్చామంటే ఇంకా అది నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే నీకు తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవ్వరికి, అది ఏ రకమైన టికెట్ అయినా కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదండి. ఎంత మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు టీటీడీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు అని చెప్పినా కూడా, ఎంత తెలిసినా కూడా మనం అసలు అది ఛాన్సే లేదండి, జీరో పాసిబిలిటీ అసలు. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసరికి లో రేట్స్ అంటే ఇప్పుడు చూడు, మనకి శ్రీవాణి ట్రస్ట్ డొనేట్ చేసి మనం టికెట్ బుక్ చేసుకుంటాం. అది కాస్ట్ వచ్చేసరికి పర్ పర్సన్కి 10,500 ఉంటుంది. సో అంత పే చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని
వాళ్ళని టార్గెట్ చేసి మేము శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకున్నాము, కానీ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు రాలేకపోతున్నారు దర్శనానికి, సో అందుకే మీకు ఈ తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాము తీసుకోండి అని చెప్పేసి అంటారు. సో మనకి యాక్చువల్ ప్రాసెస్ తెలిస్తే ఇప్పుడు ఏ బాధ లేదండి. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆహా అవునా అని చెప్పేసి తక్కువ రేట్కి వస్తుంది, పోనీ ఆ దేవుడే ఇలా పంపించాడేమో అనక బ్లైండ్ బిలీఫ్లోని మనం వెళ్ళిపోతాం అనమాట, తీసేసుకుంటాం. ఆ టికెట్ తీసుకొని వెళ్ళి లైన్లో నించొని అది సర్వేలెన్స్ వాళ్ళు మనకి చూస్తే తప్ప అప్పుడు వరకు మనకి అసలు ఒక ఫేక్ టికెట్ అని చెప్పేసి అర్థం కాదండి. సో చాలామంది ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ ఎవరు అంటే చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు. సో ఇలాంటి స్కామ్స్లో అస్సలు పడకండి. ఇవి రూపాయి 2 రూపాయలు కాదు కదండి, ఎంతో. పోనీ డబ్బులు పోయాయి అంటే మనం ఎంత డిస్టర్బ్ అవుతాం అంటే మెంటల్గా మనం ఆ దేవుడిని దగ్గర నుంచి చూస్తాము. మెయిన్ మొదటి గర్భ దర్శనం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకేనండి ఇలాంటి స్కామ్స్ అన్నీ. సో ఈ విషయాన్ని భక్తులు అందరూ గమనించుకోవాలి, ఎలాంటి స్కామ్స్లో కూడా పడకండి. అండ్ స్కామర్స్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మనకి ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తారు, ఈ టికెట్స్ ఉన్నాయి, ఆ టికెట్స్ ఉన్నాయి, ఇవి బుక్ చేస్తాం, అవి బుక్ చేస్తాం అని చెప్పేసి ఫ్రీక్వెంట్గా కాల్స్ చేయడం, లేకపోతే మీకు వద్దంటే చెప్పండి మేము వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాం, చాలామంది ఉన్నారు అని చెప్పేసి అంటుంటారనమాట. అలాంటివి అస్సలకే నమ్మకండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మాకు తెలిసిన వాళ్ళు టీటీడీ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, సో మీరు ఈ టికెట్ తీసుకొని వెళ్ళిపోండి, ఇది వేరే వాళ్ళదే అని ఓపెన్గా చెప్తారు, ఇది వేరే వాళ్ళదే. కాకపోతే వాళ్ళు మీకు అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేసి పంపిస్తారు, మాకు తెలిసిన ఒక ఎంప్లాయీ ఉన్నారు, కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం, వాళ్ళతో మాట్లాడిస్తాం అని చెప్పి మాట్లాడించడం కూడా జరిగిపోద్ది. అతను నిజంగా ఒరిజినల్ ఎంప్లాయీ కాదో మనకు తెలియదు, కానీ ఫేక్ ఎంప్లాయీ మనమైతే ఇంకా మాట్లాడడం. అవును అన్ని డీటెయిల్స్ కూడా పెడతారండి. ఈ రోజుల్లో ఎంత అండి చెప్పండి, ఒక చాట్ జీపీటీకి ఒక కమెంట్ పడేస్తే ఎంతసేపట్లో కార్డు ఇచ్చేస్తారు చెప్పండి. సో ఇలాంటివి ఏవి నమ్మకండి. మీకు వాళ్ళు పర్సనల్గా బాగా దగ్గర అని అనుకుంటే మాత్రమే వాళ్ళు నమ్మండి, లేకపోతే అస్సలు నమ్మకండి. అండ్ ఇంకొన్ని ఎలా స్టార్ట్ అవుతాయంటే మేము ఇలాగ సడన్గా దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము, ఇక చూస్తే టికెట్స్ అన్నీ అయిపోయాయి, ఏం చేయాలో తెలియట్లేదంటే అప్పుడు వస్తారండి ఒక పర్సన్ వచ్చి ఏమంటారంటే మాకు లాస్ట్ టైం ఇలాగైతే మాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, అతను మాకు 300 రూపీస్ టికెట్ ఇప్పించారు, మీకు ఇప్పిస్తారు, ఒకసారి మాట్లాడండి, నేను చెప్తాను ఒక మాట అంటారండి. ఇంకా అంతేనండి స్టార్ట్ ప్రాసెస్. సో నెంబర్ తీసుకుంటాము, మాట్లాడిన తర్వాత అతను అంటాడు సుప్రభాతం టికెట్ ఉంది మా దగ్గర, లేకపోతే ఏంటది 300 రూపీస్ టికెట్ ఉంది, లేకపోతే మాకు తెలిసిన ఒక టీటీడీ ఎంప్లాయీ ఉన్నారు, ఇలా రకరకాల ఇదులతో వస్తారనమాట. వచ్చి మీకైతే టికెట్ ఇప్పిస్తానండి, కాకపోతే ఏం లేదండి కొంచెం ఎక్స్ట్రా అవుతుందండి, అది మీరు పే చేసుకుంటే చాలు అని చెప్పేసి అంటారండి. ఇంకా సర్లే దేవుడి దర్శనం దొరుకుతుంది, అందుకనే ఏంటి దొరకదు అన్న స్టేజ్ నుంచి దొరుకుతుంది అన్న స్టేజ్కి వచ్చాము, సో ఎంతో కొంత ఎక్స్ట్రా అయితే పర్లేదండి పే చేసేస్తామని చెప్పేసి పే చేసేసి ఆ టికెట్ పట్టుకొని ఏ వైకుంఠం లేకపోతే ఎక్కడో రిపోర్ట్ చేసినప్పుడు అప్పుడు ఇలాగ ఇచ్చిన తర్వాత తెలుస్తుందండి అదొక ఫేక్ టికెట్ అని చెప్పి. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి నిజంగా. మనం ఎమోషనల్గా ఎంత అసలు మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎంత అసలు డిస్టర్బ్ అవుతామండి నిజంగా. అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. కొంతమందికి అయితే ఫర్ ద ఫస్ట్ టైం నేను దేవుని దగ్గర నుంచి చూడగలుగుతున్నాను, ఎవరో సమ్ ఎక్స్పర్సన్ వచ్చి నాకు టికెట్ ఇవ్వడం ఏంటి, నేను దేవుని ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం ఏంటి అని ఒక హోప్తో ఎంతో ఆశపడి వెళ్తారండి. అలాంటి వాళ్ళకి ఇలాంటివి అసలు ఎదురైతే ఎంత బాధ అనిపిస్తుందో నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. సో ఇలాంటివి ఏం జరిగినా మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఒక నెంబర్ పెడుతున్నాను, ఆ నెంబర్కి కాల్ చేసి వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. టీటీడీ వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకుంటారండి. సో ఇంకొకటి వచ్చేసరికి చాలామంది మనకి టీటీడీ రిలేటెడ్ చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఏ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఆ టికెట్స్ రిలీజ్ అయితే ఎంతమంది వెళ్ళొచ్చు, ఎలా ఉంటుంది, ఆ సేవ బుక్ చేసుకుంటే ఆ సేవ ఎలా ఉంటుంది, లేకపోతే ఆ దర్శనం బుక్ చేసుకుంటే ఆ దర్శనం ఎలా ఉంటుంది అనే రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. సో కొంతమంది అంటే ఈ కాల్ మీ ఫర్ యాప్లోనో వాటిల్లోనో అంటే ఎవరి ఇది వాళ్ళది, నేను వాళ్ళు ఫేక్ అని అనట్లేదు. కొంతమందికి మనం డబ్బులు పే చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సినంత అవసరం లేదండి. ఎందుకంటే మనకి టీటీడీ వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఇస్తున్నారండి, అది కూడా మీకు ఇక్కడ పెడతాను. వాళ్ళకి కాల్ చేస్తే మనకి A to Z డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట. సో మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా డబ్బులు ఏమీ ఖర్చు పెట్టకుండా మన డౌట్స్ A to Z క్లియర్ చేయడానికి టీటీడీ వాళ్ళు మనకి ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విషయం చాలామందికి తెలియక రకరకాల విధంగా డబ్బులు వేస్ట్ చేసుకొని ఎవరెవరినో నమ్ముకొని వెళ్తారనమాట. వాళ్ళు ఫేక్ అని కాదు, మేబీ అంటే ఒరిజినల్ కూడా అయి ఉండొచ్చు, కానీ ఎందుకు మనకి టీటీడీ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చే నెంబర్కి ఫోన్ చేసుకుంటే మనకు వచ్చే కాన్ఫిడెన్స్ కానీ ఆ గ్యారంటీ కానీ రాదు కదండి వేరే వాళ్ళ దగ్గర.
దగ్గర. సో ఇలాంటి మిస్టేక్స్ ఏమీ చేయకూడదని ఈ వీడియో చేస్తున్నానండి. సో నేను ఏదైనా రాంగ్గా ఇందులో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టయితే నాకు ఒక్కసారి కింద కమెంట్స్లో చెప్పండి, నేను అది కరెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇలాంటి స్కామ్స్ కాకుండా మీకు జరిగిన ఇంకేమైనా డిఫరెంట్ స్కామ్స్ ఉంటే కనుక కింద నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ పోస్ట్ చేయండి. అది ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట. సో దట్ వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారనమాట. సో ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. హెల్ప్ అయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.